2026 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం కంప్లీట్గా మారిపోబోతోంది. ఒకప్పుడు కోడింగ్ వస్తే చాలు జాబ్ గ్యారంటీ అనేవాళ్లు. కాని ఇప్పుడు సీన్ మారింది. ఏఐ అక్షరాస్యతే కొత్త డిజిటల్ అక్షరాస్యత. మరి ఆ ఫ్యూచర్లో మనం రాణించాలంటే ఒక ఏఐ నిపుణుడిగా మారడాన్ని కావలసిన కీలకమైన స్కిల్స్ ఏంటో ఈ విశ్లేషణలో చూద్దాం. రోజూ మనం చూస్తున్నాం, అద్భుతమైన ఏఐ మోడల్స్ పుట్టుకొస్తున్నాయి. కానీ వాటిలో చాలా వరకు ల్యాబ్లుకే ఎందుకు పరిమితమవుతున్నాయి? అసలు రియల్ వరల్డ్లోకి ఎందుకు రావడం లేదు? ఇది ఏఐ ఇండస్ట్రీ ఫేస్ చేస్తున్న అతిపెద్ద ఛాలెంజ్లో ఒకటి. ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే మన జర్నీలో ఫస్ట్ స్టెప్. 2026 నాటికి ఏఐ స్కిల్స్లో ఒక క్లియర్ డివైడ్, అంటే ఒక విభజన వచ్చేసింది. దాని గురించే మనమిప్పుడు మాట్లాడబోతున్నాం. ఈ నంబర్ చూడండి, 62%. దాదాపు 62% ఆర్గనైజేషన్స్ ఏఐతో ప్రయోగాలు చేస్తున్నాయి. అంటే మెజారిటీ కంపెనీలు ఏఐని వాడుతున్నాయన్నమాట. కానీ అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. ఈ ప్రయోగాలను సక్సెస్ఫుల్ ప్రోడక్ట్స్గా మార్చడంలో చాలా కంపెనీలు ఫెయిల్ అవుతున్నాయి. సో ఆలోచనకు ఆచరణకు మధ్య ఇక్కడే ఒక పెద్ద గ్యాప్ ఉంది. ఈ గ్యాప్నే మనం ఎంఎల్ఆప్స్ డివైడ్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఇండస్ట్రీకి ఇప్పుడు కేవలం మోడల్స్ తయారు చేసే సైంటిస్టులు కాదు, ఆ మోడల్స్ని తీసుకొని వాటి చుట్టూ స్ట్రాంగ్, నమ్మకమైన సిస్టమ్స్ని నిర్మించగల ఇంజనీర్లు కావాలి. ఈ ఒక్క మార్పు ఏఐ కెరియర్ల రూపురేఖలనే మార్చేస్తోంది. ఈ స్కిల్స్కి ఎందుకంత డిమాండ్ ఉందో చూసారా? హెల్త్ కేర్, ఫైనాన్స్, రీటైల్, ఇలా ప్రతి రంగంలోనూ ఏఐ వాడకం విపరీతంగా పెరిగిపోతోంది. అంటే ఒక విషయం క్లియర్, సరైన నైపుణ్యాలు ఉన్నవారికి అవకాశాలకు అస్సలు కొదువేలేదు. సరే, ఆ ఎంఎల్ఆప్స్ గ్యాప్ని దాటాలంటే ఏం చేయాలి? దానికి కావాల్సిన ఫండమెంటల్ స్కిల్స్ గురించి ఇప్పుడు మాట్లాడదాం. వీటిని మనం ఏఐ యొక్క యూనివర్సల్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. కాంప్లెక్స్ మోడల్స్ గురించి తెలుసుకునే ముందు ప్రోగ్రామింగ్, మ్యాథ్స్లో చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండాలి. ఇది నాన్ నెగోషియబుల్. ఈ పునాది లేకుండా మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం. ప్రాక్టికల్గా చెప్పాలంటే మన ప్రయాణం పైథాన్తో మొదలవుతుంది. ఎందుకంటే ఏఐ ప్రపంచంలో ఇదే కింగ్. ఇక డేటాతో పనిచేయడానికి కావాల్సిన నంపై, పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్, ఈ టూల్స్తో మన టూల్ కిట్ని రెడీ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. జస్ట్ కోడింగ్ వస్తే సరిపోదు, దాని వెనుకున్న మ్యాథ్స్ కూడా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా లీనియర్ ఆల్జీబ్రా, అంటే డేటాను వెక్టర్స్, మ్యాట్రిసెస్ రూపంలో ఎలా చూస్తామనేది. అలాగే బయాస్ ఇన్ స్టాటిస్టిక్స్, ఇది అనిశ్చితిని అర్థం చేసుకోవడానికి, మోడర్న్ ఏఐ మోడల్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడానికి చాలా కీలకం. రైట్, ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో చాలా ముఖ్యమైన భాగానికి వచ్చేశాం. ఫౌండేషన్ దగ్గరి నుండి అడ్వాన్స్డ్ ఏజెంటిక్ సిస్టమ్స్ వరకు ఒక క్లియర్ స్టెప్ బై స్టెప్ పాత్ని ఎప్పుడు చూద్దాం. ఈ జర్నీని మనం 4 ఫేజెస్గా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ కోర్ మషీన్ లెర్నింగ్, తర్వాత డీప్ లెర్నింగ్ ఫండమెంటల్స్, ఆ తర్వాత మనల్ని ట్రాన్స్ఫార్మర్ విప్లవంలోకి తీసుకెళ్లి ఫైనల్గా ఏజెంటిక్ సిస్టమ్ డిజైన్తో ముగుస్తుంది. ఇదొక కంప్లీట్ లెర్నింగ్ పాత్ అన్నమాట. ఇక్కడ చాలా మందికి తెలియని ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది. డీప్ లెర్నింగ్ గురించి అందరూ తెగ మాట్లాడతారు, కానీ చాలా బిజినెస్ ప్రాబ్లమ్స్కి, అంటే టేబుల్స్ రూపంలో ఉండే డాటాకి, ఎక్స్జీ బూస్ట్ లాంటి పాత సింపుల్ అల్గోరిథమ్స్ ఇప్పటికీ అద్భుతంగా పనిచేస్తాయి. అంటే ప్రతి సమస్యకు భారీ డీప్ లెర్నింగ్ మోడల్ అవసరం లేదన్నమాట. మరి అలాంటప్పుడు GPT-4 లాంటి పెద్ద మోడల్స్ లాంగ్వేజ్ని, కాంటెక్స్ట్ని అంత డీప్గా ఎలా అర్థం చేసుకోగలుగుతున్నాయి? ఈ క్వశ్చన్ మనల్ని డీప్ లెర్నింగ్లో ఒక మేజర్ బ్రేక్ త్రూ వైపు తీసుకెళ్తుంది. అదే ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ మరియు అటెన్షన్ మెకానిజం. అటెన్షన్ మెకానిజం వెనుక ఉన్న ఐడియాని అర్థం చేసుకోవడానికి ఈ నిపుణుల మండలి అనే యానలాజీ అద్భుతంగా పనిచేస్తుంది. ఊహించుకోండి, ఒక రూంలో చాలామంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరూ 3 విషయాలు చెప్తున్నారు. వాళ్లకేం తెలుసు, వాళ్లకేం కావాలి, మరియు వాళ్ల ఒపీనియన్ ఏంటి అనేది. ఓకే, ఆ నిపుణుల మండలిని గుర్తుంచుకోండి. క్వెరీ అంటే ఒక ఎక్స్పర్ట్ అడిగే ప్రశ్న, నాకు ఈ విషయం గురించి సమాచారం కావాలి. కీ అంటే మిగతా ఎక్స్పర్ట్స్ దగ్గరున్న నాలెడ్జ్, నాకు ఫలానా విషయం తెలుసు. ఇక వాల్యూ అంటే వాళ్ళిచ్చే ఆన్సర్ లేదా ఒపీనియన్. మోడల్ ఈ మూడింటిని మ్యాచ్ చేసి ఏ ఎక్స్పర్ట్ సమాధానానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలో డిసైడ్ చేస్తుంది. సింపుల్. థియరీ అంతా బాగానే ఉంది, కానీ మనం నేర్చుకున్న ఈ నాలెడ్జ్ని ప్రాక్టికల్గా ఎలా చూపించాలి? మన స్కిల్స్ని ప్రాజెక్టుల రూపంలో ఎలా ప్రూవ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే 2026లో
కంపెనీలు సర్టిఫికెట్లు చూసి జాబ్ ఇవ్వవు. ఏం చేయగలరో లైవ్గా చూడాలనుకుంటాయి. ఒక మంచి పోర్ట్ఫోలియో అనేది మన స్కిల్స్కి తిరుగులేని ప్రూఫ్ అన్నమాట. ఇక్కడ జాబ్ రెడీ అవ్వటానికి హెల్ప్ అయ్యే 4 డిఫరెంట్ ప్రాజెక్ట్ ఐడియాస్ ఉన్నాయి. ప్రతి ప్రాజెక్ట్ ఎంఎల్ఆప్స్ నుండి జనరేటివ్ ఏఐ వరకు మోడర్న్ ఏఐలో ఒక ఇంపార్టెంట్ ఏరియాని కవర్ చేస్తుంది. ఇలాంటి ప్రాజెక్టులు పోర్ట్ఫోలియోని చాలా స్ట్రాంగ్గా మారుస్తాయి. ఇక ఫైనల్గా ఒక ఏఐ ప్రొఫెషనల్ రోల్లో వచ్చిన ఫండమెంటల్ చేంజ్ని ఒక్కసారి సమరైజ్ చేద్దాం. ఈ కంపారిజన్ చూస్తే మొత్తం మార్పు క్లియర్గా అర్థమవుతుంది. 2023లో ఇంజనీర్ల ఫోకస్ అంతా మోడల్స్ని ఆప్టిమైజ్ చేయడంపై ఉండేది. కానీ 2026 నాటికి ఆ ఫోకస్ ఎండ్ టు ఎండ్ సిస్టమ్స్ని ఆప్టిమైజ్ చేయడం మీదకు షిఫ్ట్ అయింది. ఇది కేవలం ఒక చిన్న మార్పు కాదు, ఇది ఒక పారాడైమ్ షిఫ్ట్. సో ఏఐ వర్డ్లో మోడల్స్ ఇప్పుడు రెడీమేడ్గా దొరుకుతున్నాయి. అసలైన ఛాలెంజ్, అసలైన ఆపర్చునిటీ వాటి చుట్టూ స్ట్రాంగ్, నమ్మకమైన సిస్టమ్స్ని నిర్మించడంలోనే ఉంది. అసలు ప్రశ్న ఏంటంటే, భవిష్యత్తుకు కావాల్సిన సిస్టమ్స్ని నిర్మించడానికి మనం సిద్ధంగా ఉన్నామా?